శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తులా రాశివారు ఒక్క పొరపాటు పక్కాగా ఫిబ్రవరి 29న 2వ జాము నుండి మీ జీవితంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆడ సంతానం దూరమైపోతారు. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. తులా రాశివారి యొక్క జీవితంలో ఫిబ్రవరి 29న 2వ జాము నుండి మీ జీవితంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధమైన పరిస్థితులు మీ రాశివారికి కలగబోతున్నాయో, ఈ రాశివారికి కలగబోయేటటువంటి శుభ అశుభ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని పట్టుదలతో కూడిన పనులు చేసేవారిగా ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఉద్యోగంలో నమ్మకంగా ఉంటారు. వ్యాపార స్థానంలో తెలివితో మెలకువలతో కలిగి ఉంటారు. నేర్పరితనం ఉంటుంది. మాట చాకచక్యంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారు మాట్లాడే తీరును బట్టి వారి హృదయంలో ఏముందో కూడా పసిగట్టగల తెలివితేటలు కలిగిన వారు ఈ యొక్క రాశివారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క తులా రాశివారు ఒక్క పొరపాటు కారణంగా అయితే కనుక ఫిబ్రవరి 29న 2వ జాము నుండి మీ యొక్క జీవితంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆడ సంతానం మీకు దూరం అయిపోతారు. ఇక మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రుల్లో ఆడవారు కానివ్వండి, లేదంటే మీ ఆత్మీయుల్లో కానీ మీకు కూతురి వరసైనటువంటి ఒక ఆడ సంతానం మీ యొక్క కోపం కారణంగా, మీ మాట దురుసు కారణంగా మీరు చేసే ఒక చిన్నపాటి పొరపాటు వారి హృదయాన్ని గాయపరిచి వారైతే కనుక మీకు దూరం అయిపోతారు. మీ రక్త సంబంధికుల బిడ్డలు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, వారైతే కనుక మీ యొక్క మాట తీరును కారణంగా వారి హృదయం నొచ్చుకోవడం వల్ల మీరైతే చేసిన ఈ చిన్న పొరపాటుకి మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా గానీ, లేదంటే ఒక కుటుంబంలో చర్చ ద్వారా గానీ ఈ విషయంలో వివాదం కారణంగా మీరైతే ఆడ సంతానాన్ని దూరం చేసుకోబోతున్నారు. ఎందుకంటే కనుక మీకున్నటువంటి మాట తీరు ఒక్కసారిగా పొరపాటుగా ఒక మాట అనినందువల్ల మీరైతే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే, మీ నోటిని అదుపులో పెట్టుకుని ఆచితూచి మాట్లాడకపోతే కనుక ఇటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే కనుక ఇంతవరకు మీరు వారిని ఎంతగానో ప్రేమించారు, ఆదరాభిమానాలతో ఆదరించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఒక్క మాట తోలడంతో వారైతే గనక హృదయంలో నొచ్చుకుంటారు. మీ వద్ద నుండి దూరంగా వెళ్లిపోవడానికి కూడా ఇష్టపడతారు. రక్త సంబంధం గాని, అలాగే మీ తోబుట్టువులు గాని, మీకు సంబంధించిన ఆత్మీయుల్లో గాని మీకు ఇటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో ఆత్మీయులు వారి నుండి మీరు కనుక మాట్లాడి ఏదైనా వివాదం వస్తే కనుక మీరు అక్కడ తగ్గి ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కనుక మీ గ్రహస్థితి కారణంగా మీరు నోరు జారితే వారు మీతో బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతారని జ్ఞాపకం చేసుకోండి. ఇక మీరైతే కనుక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో, ఉద్యోగ ఫలితంలో మీరైతే మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. అన్ని విషయాల్లోనూ మీకైతే కనుక మిశ్రమమైన ఫలితాలు దక్కబోతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి నూతన ఉత్సాహం కలుగుతుంది. అలాగే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో శాలరీ ప్యాకేజీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ చక్కటి ఉద్యోగ ఫలితాలైతే దక్కుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు శుభవార్తలను వింటారు. ఇక ఆరోగ్య ఫలితాలు కూడా చక్కగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబంలో పెద్దవారు అనారోగ్య సమస్యలతో చిన్నపాటి ఒత్తిడిని కలిగించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశివారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.